యోహాను సువార్త 8వ అధ్యాయము ఒకే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుప్రభువు వారు చెప్పిన 3 మాటలు ఈరోజు మనము వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. మరి సండే స్కూల్ పిల్లలు మెల్లగా సండే స్కూల్కి వెళ్ళండి. చిన్నపిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. నెమ్మదిగా కిందికి సండే స్కూల్కి వెళ్ళండి. చిన్నపిల్లలు నెమ్మదిగా సండే స్కూల్కి వెళ్ళండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను, గనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. మనం చదువుకున్న వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలు ఈరోజు మనము వినాలని నేను ప్రేరేపించబడ్డాను. మొట్టమొదటిగా చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. యేసు ప్రభును పరలోకపు తండ్రి పంపించినాడు. అలాగంటే యేసు ప్రభు వేరు, తండ్రి వేరని కాదు. ఆ తండ్రిలో నుండే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం మానవ జ్ఞానానికి కొంచెం కష్టమే. పాత గ్రంథంలో ఆయన యెహోవాగా ఉన్నవాడు. ఆ యెహోవాలో నుండి కుమారుడు భూలోకానికి ఆయన వచ్చినాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. త్రిత్వమైన దేవుడు, ట్రైయూన్ గాడ్ అంటారు. కాబట్టి మనం చదువుతున్నాము, నన్ను పంపినవాడు తండ్రి ఈ లోకానికి క్రీస్తు ప్రభును పంపించినాడు. అలాగనే మనల్ని కూడా పరలోకపు దేవుడు మనల్ని కూడా ఈ లోకానికి పంపించాడు. ఇన్ ఎవరీ కాన్సెప్షన్ గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ దేర్. కాన్సెప్షన్ అంటే ఏంటి? తల్లి గర్భంలో మనము ఉద్భవించడం. దేవుని సెలవు లేకుండా ఒక గర్భం తెరవబడుతుందా? దావీదు చెప్తాడు, తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే, తల్లి గర్భము నుండి నన్ను బయటికి తీసిన వాడవు నీవే. 22వ కీర్తనలో మాటలు ఉన్నాయి చూడండి. కాబట్టి మనల్ని దేవుడు ఈ లోకానికి పంపించాడు. 22వ కీర్తన 9వ వచనం చదవండి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. 71:6. 22:9 ఏముంది? గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. 71:6 చూడండి. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 6వ వచనాన్ని మనం చూస్తే, గర్భవాసనైనది మొదలుకొని నీవే
గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే. In every conception, God's involvement is there. మనలో ఎవ్వరు కూడా పరమ నుండి పై నుండి కిందికి ఊడిపడిన వారం కాదు. ఈ లోకంలోనికి దేవుడు నిన్ను నన్ను పంపినాడు అంటే అది ఆయనే ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన చొరవ ఉన్నదని మనం చూడగలం. ఈ లోకానికి మనల్ని పంపినటువంటి దేవుడు చెప్పండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. యేసు ప్రభువు ఎంత నిశ్చయంగా చెప్పగలిగాడు. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా కొంతమంది అష్యూరెన్స్ ఉండదండి, ఏమో అన్నా అంటారు. పరలోకానికి పోతాం అన్నా కూడా కొంతమంది ఏమో అంటారు. నీ పాపాలు క్షమించబడ్డాయా అన్నా కూడా కొంతమంది ఏమో అంటారు. చాలా మందికి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉండదు, రక్షణ నిశ్చయత ఉండదు కొంతమందికి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఎంత ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఈ లోకానికి నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. ఓ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకేమీ తక్కువ కాదు. దేవుని తోడు గురించి ఒక 2 మాటలు చెప్తాను. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి, ఏమని రాయబడిందో. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ డ్యూటెరానమీ చాప్టర్ 2 వర్స్ 7 చూడండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతాం. నీ చేతుల, లేకపోతే లాస్ట్ లైన్ చదవండి చాలు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకి ఏమీ తక్కువ చేయడు. ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు ఏం చెప్పాడో చూడండి. 4వ అధ్యాయంలో జైల్లో ఉండి ఆయన ఈ మాట చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనము చదువుకుందాము చూడండి. 18వ వచనం, ఫిలిప్పీ 4:18, నాకు సమస్తమును కలిగి ఉన్నది. జైల్లో ఉండి ఆయన ఎంత సంతృప్తిగా ఉన్నాడో చూడండి. మీరు పంపిన వస్తువులు ఎపొప్పదిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. జైల్లో ఏముండదు చెప్పండి? జైల్లో సరైన ఆహారం ఉండదు, సరైన విశ్రాంతి ఉండదు. ఎలుకలు, కొక్కులు, కాక్రోచ్లు, బొద్దింకలు, చెప్పండి, తోటి ఖైదీలు, కరుడు కట్టిన ఖైదీలు, దుర్గంధం, దుర్వాసన. ఒక యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డకు దేవుడు తోడై ఉన్నప్పుడు ఎంత సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉంటాడో చూడండి. మన చర్చిలో అదే చాలాసార్లు చెప్తుంటాను. మన చర్చిలో మనం చెప్పే మాట ఏంటంటే సనగకూడదు. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుడి. ఆల్వేస్ గివ్ ప్రైజ్ అంటు ద లార్డ్. పౌలు ఏం చెప్తున్నాడు? జైల్లో ఉండి ఈ పత్రిక రాస్తూ ఏదో కొన్ని వస్తువులు వాళ్ళు పంపించినారు, ఈ వస్తువులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నారు, సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఉన్నారని చెప్తున్నాడు. చూడండి, అందుకే ఏం చెప్పాడు పైన 11వ వచనం, నాకు పొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగ చొప్పుడలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను.
దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. 18వ వచనంలో నాకేమి తక్కువ లేదని పౌలు చెప్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 2:7 చదువుకున్నాం. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేమీ తక్కువ కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువును నమ్ముకున్న వారు కొంతమందికి గుడిసెల్లో ఉన్నారు, కొంతమంది రెంటెడ్ ఇళ్లలో ఉన్నారు, కొంతమంది తెల్లన్నంలో తెల్ల ఉప్పు చల్లుకొని తాగుతూ ఉంటారు, గంజి నీళ్ళు తాగుతూ ఉంటారు. తెల్లన్నంలో ఎర్ర కారపొడి చల్లుకొని, కానీ వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, వాళ్ళ ముఖాలు ఎంతో సంతోషంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని ఎంత సంతృప్తిగా ఉంటారంటే చెప్పండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా ప్రతికించు. కష్టాలు నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. చూసారా, దేవుడు మనకు తోడై ఉంటే మనకేం తక్కువ కాదు. పౌలు జైల్లో ఉండి సరైన నిద్ర లేదు, ఆరోగ్యం లేదు, సరైన అన్నం లేదు, నేను తృప్తిగా ఉన్నాను, నాకేమి తక్కువ లేదండి. ధనవంతులు, కోటీశ్వరులు అన్నీ ఉన్నా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఎప్పుడు సనుగుడు సనుగుడు గొనుగుడు. మన చర్చిలో ఏమింటున్నాం? నో గ్రవ్లింగ్, నో మర్మరింగ్, నో కంప్లైనింగ్. ఎప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. యేసు ప్రభువు ఏం చెప్పినాడు? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ప్రతి క్రిస్మస్ అప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, మత్తయి సువార్త దేవుని తోడుతో ప్రారంభమవుతుంది. చెప్పండి, ఇమ్మానుయేలు అని ఎక్కడుంది చెప్పండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం లేదు చెప్పండి. ఇమ్మానుయేలు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలు అంటే ఎవరు చెప్పండి? దేవుడు మనకు తోడు. మన చర్చిలో ఒక బ్రదరు మరి మోటార్ మెకానిక్ షాప్ పెడుతున్నాడు. మోటార్ సైకిల్ మెకానిక్ షాపు పెట్టుకున్నాడు. అన్నా ఏం పేరు పెట్టాలని పోయిన వారం అడిగినాడు. అన్నా ఏం పేరు పెట్టమంటారన్నా అన్నాడు. ఇమ్మానుయేలు పెట్టయ్యా అన్నాడు. ఇమ్మానుయేల్ ఇంకా ఏమని రాసుకొని ఇస్తాడు కదా మన చర్చి మీద. దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది చెప్పండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. లోర్డ్ ఏమని రాయబడింది? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్ ఈవెన్ అంటు ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎంతవరకు అండి? ఎంతవరకు? యుగ సమాప్తి వరకు. ఈ యొక్క లోకంలో మనం జీవించినంత కాలం, ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంత కాలం ఆయన మనకు తోడై ఉంటాడు. దేవుని తోడు గురించి నేను బైబిల్లో 7 రెఫరెన్సులు రాసుకున్నాను. దాంట్లో మొదటిది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉంటే
చెప్పండి, మనకేమి తక్కువ కాదు. 7 రెఫరెన్స్లు చెప్పాలంటే సమయం చాలు. దేవుడు మనకు తోడై ఉంటే 7 లాభాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మాత్రమే చెప్పాను, రెండోది కూడా చెప్తాను. రెండోది చెప్పి మనం ముందుకు సాగి వెళ్దాం. చూడండి, మనకందరికీ తెలిసినటువంటి కీర్తన 23వ కీర్తన. చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లలతో కంఠపాఠం చేయిస్తారు. సండే స్కూల్ టీచర్లు కూడా పిల్లలకు కంఠపాఠం నేర్పిస్తారు. 23వ కీర్తనలో అక్కడ కూడా తోడు అనే మాట రాయబడింది. చూడండి, 4వ వచనంలో చదువుతున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించులను, ఏ అపాయములకు భయపడను. ఇప్పుడు చదవండి, నీవు నాకు తోడయుందువు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, తెలుగు బైబిల్లో గాఢాంధకారపు లోయ, ఏ వ్యాలీ ఆఫ్ డీప్ డార్క్నెస్. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. ఇంగ్లీష్ బైబిల్లో మరణాంధకారపు లోయలో గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి దావీదు ఏమన్నాడంటే, నాకు మరణానికి అడుగు మాత్రమే ఉన్నదని చెప్పాడు. కొన్నిసార్లు మనం డెత్ బెడ్ పైన ఉంటాం, అనారోగ్యాలు మనకు వస్తాయి, ప్రాణాపాయాలు వస్తాయి, మనకు మరణానికి అడుగు మాత్రమే ఉంటుంది. సో అలాంటి కొన్ని మరణకరమైన రోగాలు మనకు కొన్నిసార్లు వస్తాయి. అలాంటి సమయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి ఎంత బాగా రాయబడిందో, మరణాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు భయపడను. ఎందుకు అంటే నీవు నాకు తోడైండు. యేసుప్రభువు చెప్పారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై. కాబట్టి మరణాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలో సంచరించాల్సి వచ్చింది. పైన చూడండి 2వ వచనంలో పచ్చిక గల చోట్ల ఎట్లుంటాయి చెప్పండి. ఫస్ట్ ఏమో పచ్చిక గల చోట్ల ఉంది, 2వ వచనంలో శాంతికరమైన జలములనుంది, 3వ వచనంలో నీతి మార్గాలనుంది. అంతా బాగానే ఉంది, పైన అంతా బాగానే ఉంచాడు. పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు, స్టిల్ వాటర్స్. 3వది ఏంటి? నీతి మార్గాలు. అంతా బాగానే ఉందండి పైన. ఆల్ ఆఫ్ ఎ సడన్ గా 4వ వచనంలో ఏ మార్గం వచ్చింది? గాఢాంధకారపు. కానీ మన కాపురం అనుకుంటే మనకి ఏం భయం? 23వ వచనం చూడండి, మొదటి వచనంలో 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎప్పుడైనా గొర్రెలను చూడండి, మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సృష్టిలో మనకు అనేకమైన పాటలు దేవుడు పెట్టి, ఒక మొక్కను చూడండి, ఒక చెట్టును చూడండి, ఒక పురుగును చూడండి, ఒక జంతువును చూడండి, ప్రతి దానిలో, సృష్టిలో ప్రతి దానిలో కూడా దేవుడు మనకు పాఠాలు పెట్టినాడు. గొర్రెలు చూడండి, గొర్రెలు ఎప్పుడు మేకలు తల ఎత్తుకొని నడుస్తూ ఉంటాయి. గొర్రెలు ఎప్పుడు కూడా మెడ వంచి, తల వంచి, కాపరితో పాటు గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాయి. గొర్రెలు ఏంటంటే కాపరిని వెంబడిస్తూ ఉంటాయి, గుడ్డిగా వెంబడిస్తూ ఉంటాయి. కాబట్టి మన కాపరిని మనం గుడ్డిగా వెంబడించవచ్చు, ఏం తొందర లేదు. మన కాపరి మనం ముందుకుంటే ఇంకేం మనకు చెప్పండి. ఇంకో విషయం మీరు గమనించినారు లేదు, మొదటి 3 వచనాలు ఏముంటాయి తెలుసా? ఆయన 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 అని ఉంటుంది. మొదటి 3 వచనాలు ఏమని చెప్పండి? హీ 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 అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. గ్రామర్ నేను మర్చిపోయాను. 4వ వచనంలో ఏముందో చూడండి, నీవు అన్నాడు, యు అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? మొదటి 3 వచనంలో ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఆయన 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 అన్నాడు. కానీ గాఢాంధకారపు లోయలో ఏమన్నాడు చెప్పండి? నీవు అని చెప్పాడు. అంటే గాఢాంధకారంలో దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉంటాడో. So far the shepherd was going before the sheep, but in the deep darkness
The shepherd is beside the sheep. ఇంతవరకు కాపరి, ముందుగా వెళ్తున్న కాపరి గాఢాంధకారంలో పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఎవరు? ఈ కాపరి. నీవు నాకు తోడైందు అంటే ఏంటి? ఆ షెపర్డ్ బిసైడ్ ద షీప్. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవదిగా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 29వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన రెండవ మాట, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. మన గోల్, మన గురి, మన ఆశయం ఏమై ఉండాలంటే, మన యాంబిషన్ ఏమై ఉండాలో చెప్పండి. యేసు ప్రభువును నమ్ముకున్న మనం అందరం కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మనమందరం కూడా ఎవరైతే నమ్ముకున్నారో, బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందినారో, మనందరి యొక్క ఆశయం, యాంబిషన్ ఏమై ఉండాలంటే, ఆయనకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. దేవుని బిడ్డలారా, గమనించండి. మనం చేస్తున్న కార్యం ఆయనకు ఇష్టమైందా? ఆయనకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. 24/7 365 days a year. ఈ లోకంలో యేసు ప్రభు ఎన్నో ప్రసంగాలు చేశాడు, ఎంతో మంది దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో చోట్లకు సంచారం చేశాడు, ఎన్నో ప్రయాణాలు చేశాడు. ఆయన ఎప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎల్లప్పుడూ నాకు తండ్రికి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుదును అని యేసు ప్రభు వారు చెప్పారు. చూసారా దేవుని బిడ్డలారా, ఆయనకు ఇష్టమైన కార్యం మనం చేయాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఏం చేశారు చెప్పండి? 30 సంవత్సరాలు మరుగ్గా ఉండమంటే మరుగ్గా ఉన్నాడు. మనకు చాలాసార్లు ఎక్స్పోజర్ ఇష్టం కదా, మనం కనుపరుచుకోవడం చాలా మందికి ఇష్టం. యేసు ప్రభువును పరలోకం తండ్రి 30 సంవత్సరాలు మరుగ్గా ఉండాలంటే అస్సలు ఆయన బయటికే రాలి. 30 సంవత్సరాలు ఏం చేశాడో మనకు తెలియదు. కొంతమంది చెప్తారు, ఆ రోజుల్లో బైబిల్ ఒక్కటే ఉండదు, చర్మపు కాగితాలు, వెరీ కాస్ట్లీ. ధర్మశాస్త్రము సమాజ మందిరంలో ఒకే ఒక కాపీ ఉండేది. కొంతమంది చెప్తారు, యేసు ప్రభు సమాజ మందిరానికి వెళ్ళి తన బహిరంగ సేవకు రాకమునకు, తన సీక్రెట్ లైఫ్లో, రహస్య జీవితంలో సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ రబ్బీ అని ఉంటాడు ఒక ఆయన. రబ్బీ దగ్గర ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని, అప్పుడు 66 గ్రంథాలు ఉండేవి కాదు, ధర్మశాస్త్రం ఉండేది, చర్మపు కాగితాలు. వాటిని తీసుకొని యేసు ప్రభు వాక్యం చదువుకున్నాడు, ప్రార్థనలో గడిపేవాడు, బిజినెస్ చేసేవాడు. క్రైస్తవులు బిజినెస్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఎటువంటి బిజినెస్? దుర్వ్యాపారం చేయకూడదు, మోసకరమైన వ్యాపారాలు చేయకూడదు. ఇప్పుడు లేదు కాబట్టి చెప్తున్నాను. మన చర్చిలో ఒక బ్రదర్ ఉండేవాడు, దేవుడు నమ్ముకున్నవాడు. 5 కేజీలు చక్కెర తీసుకొచ్చి బాగా పాకం పట్టి, బాగా పాకం అంటే ఏం చెప్పండి, నీళ్లు పోసి మరగబెట్టినాం అనుకోండి, ఏమైపోతున్నది? చిక్కగా అవుతుంది. క్యాన్స్లో పోసుకొని, ఆయన దగ్గర టీవీఎస్ ఉంది కదా, రోడ్లంబడి తేనెమో తేనె అని అమ్మేవాడు. వాక్యం ఒప్పుకుంటుందా చెప్పండి? యేసు ప్రభు వారు బిజినెస్ చేశాడు, వడ్రంగిగా పిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, కుటుంబాలను పోషించాడు, వాక్యంలో గడిపాడు, ప్రార్థనలో గడిపాడు. 30 సంవత్సరాల తల్లిదండ్రులకు వాళ్ళ డాడీ, తన స్టెప్ ఫాదర్ యోసేపు చనిపోతే కుటుంబ భారం తన మీద పడింది. ఆయన ఎప్పుడు కూడా తండ్రికి ఇష్టమైన కార్యాన్ని చేశాడు తప్ప ఎన్నడూ కూడా తండ్రికి విరోధంగా ఎప్పుడు ఏమీ చేయదు. ఒక 2 వాక్యాలు మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలు
గమనించండి. యోహాను సువార్త ఇదే 8వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. చూడండి ఏమని రాయబడింది. యోహాను సువార్త 8:28లో మీరు మనుష్య కుమారుని కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక. యేసు ప్రభు ఎప్పుడు కూడా తనంతట తాను ఏమీ చేయలేదు. నా అంతట నేనే ఏమీ చేయక. 42వ వచనం యేసు వారితో 8:42 యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు కదా. నా అంతట నేనే వచ్చి ఉండలేదు. నా అంతట నేనే ఏమీ చేయడం లేదు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాను. యేసు ప్రభు రెండవ మాట చెప్తున్నాడు ఏంటంటే ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయను. యోహాను సువార్త 4:34 చూడండి. దీనికి సహాయకరంగా యోహాను సువార్త 4:34 చూడండి. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట. చిత్తమన్న ఇష్టమన్న రెండు ఒకటేనండి. నన్ను పంపిన వారి చిత్తము లేదా నన్ను పంపిన వారి ఇష్టము నెరవేర్చుట. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట. నన్ను పంపిన వారి ఇష్టము నెరవేర్చుట. కార్యం అన్నాడు కదా, ఆయనకి ఇష్టమైన కార్యం అన్నాడు. కానీ కార్యం అంటే పని కదా. 4:34 చూడండి. ఆయన పని తుదముట్టించుట. ఆయన ఇష్టం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం అని యేసు ప్రభువు చెప్పాడు. చాలాసార్లు చర్చిలో మనం విన్నాం, ఆకలైనప్పుడు మన కడుపు శబ్దాలు చేస్తుంది. ప్రేగులు కూడా మీరు ఎప్పుడైనా విన్నారా? శబ్దాలు చేస్తుంది. ఆకలైనప్పుడు మన కడుపు ఎలా కొట్టుకుంటుందో దేవుని ఇష్టం నెరవేర్చాలి, ఆయన పనిని నేను చేయాలని, ఆయనకు ఇష్టమైన కార్యం చేయాలని ఆకలైనప్పుడు మన కడుపు ఎలా కొట్టుకుంటుందో అలా మనం తహతహలాడాలి. అలాంటి అపేక్ష, గాఢమైన వాంఛ మన జీవితాల్లో. ఇంకొక మాట చూడండి, దానికి సహాయకరంగా 5వ అధ్యాయం 30వ వచనం కూడా చదువుతాము. 5వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. నా అంతటా నేనే ఏమీ చేయలేను. యేసు ప్రభు ఎప్పుడు కూడా తనంతా తాను ఏం చేయలేదు. తండ్రి చెప్తేనే చేసేవాడు. నా అంతటా నేను ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారం ఇష్ట ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడదు. చూసారా, మనలో చాలా మంది మన ఇష్ట ప్రకారంగా అయితే జీవిస్తాను, నా ఇష్టం అంటున్నారు. కొంతమందికి తమ ఇష్టం నెరవేర్చుకున్నట్టే వాళ్ళకి ఇష్టం. కొంతమందికి తమ ఇష్ట ప్రకారం చేయడమే వాళ్ళకి ఇష్టం. యేసు ప్రభువు చెప్పారు, నా అంతట నేనే ఏమీ చేయలేను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారం చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడదు. అందుకే యేసు ప్రభువు ఒక మాట మత్తయి సువార్త 11:29లో చెప్పాడు. ఏంటంటే, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నాడు. కాడి లేకపోతే ఎద్దు, మీరు చూడండి బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరి ఆవులు అన్నీ ఎక్కడ పడితే ఉంటాయి. ఎందుకంటే వధించకూడదని శాసనం ఉంది కాబట్టి కాడి లేని ఎద్దు ఎక్కడంటూ చెప్పండి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటుంది. కాడి ఉంటే, కాడిపోయిన రైతు ఉంటే, దేవుని బిడ్డలారా యేసు ప్రభువు చెప్పారు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే ఆయన కాడి కిందికి రావడం మరొకటి. 2015వ సంవత్సరం జనవరి మాసంలో నేను యేసు ప్రభుతో గట్టిగా చెప్పాను, యేసు ప్రభువా
ఈ రోజు నుంచి నేను నమ్ముకున్నాను, ఇప్పుడు 83లో నమ్ముకున్నాను. కానీ 2015 ఈ వాక్యం యొక్క విలువ నాకు తెలియదు, దాని అర్థం నాకు తెలియదు. 2015 సంవత్సరం జనవరిలో నేను స్పెసిఫిక్గా దేవునికి నా ఇష్టాన్ని అప్పగించాను. ప్రభువా, నా ఇష్టం కాదు, నేను నీ కాడిని మోస్తాను. వాట్ ఎవర్ మే బి ద ప్రైస్, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, ఎంత విలువను చెల్లించాల్సి వచ్చినా నేను మాత్రం నీ కాడిని మోస్తానని నా మెడ వంచుతున్నాను. ప్రభువా, నా మెడ వంచుతున్నాను, మోకాలు వంచుతున్నానని చెప్పి యేసు ప్రభు కాడిని నా మెడ మీద తీస్తున్నాను. అంటే ఎంతేంటి, మన ఇష్టాన్ని మనం చర్చుకోవాలి. యేసు ప్రభు చెప్పారు, నా ఇష్టము నేను నెరవేర్చుకోవడం నేను రాలేదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చుటకే ఈ భూలోకానికి వచ్చానని యేసు ప్రభు చెప్పారు. తిరిగి యోహాను సువార్త 8వ అధ్యాయానికి మనం వస్తే ఏముందో చూడండి. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయలేదు. 6:38 కూడా ఒక వచనం చూడండి. 6వ అధ్యాయం 38వ వచనము, యోహాను సువార్త 6:38 చూడండి. నా ఇష్టము నెరవేర్చుకోవడం నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము లేదా ఇష్టం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎంత స్పష్టంగా యేసు ప్రభువు చెప్పినారు చూడండి. కాబట్టి ఎవరి బిడ్డలారా, సోదరులారా, సోదరులారా, మన జీవితాన్ని పూర్తిగా ప్రభు యొక్క ఇష్టానికి మనం అప్పగించుకోవాలి. ఆఖరిగా శిలువ మరణం కూడా కదండి, ఆఖరికి శిలువ మరణం విషయంలో కూడా తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు. గెచ్చమనే తోటలో రక్తం కారుతుంది, చెమట కారుతుంది, మరణమునంతగా ఆయన ప్రాణం బహు దుఃఖములో మునిగిపోయింది. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేసినాడు. కానీ ఆఖరికి ఏమన్నాడంటే, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే. ఈవెన్ ఆ యొక్క శిలువ మరణాన్ని కూడా యేసు ప్రభు తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఈ మాట చెప్పగలగాలి. 8వ అధ్యాయంలో 29వ వచనంలో, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయగలను. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. ఏమన్నాడు యేసు ప్రభు? యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచుకుని. మీరు చాలా మంది చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంసారాలు చేస్తున్నారు. మీరు ఒకవేళ 60, 70, 80, 90 ఏళ్ళు జీవించి లోకంలో చనిపోయారనుకోండి, మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన పని మీరు చేయకపోతే మీ లైఫ్ అంతా అక్కర్లేకపోతుంది. పశువులు కూడా బతుకుతున్నాయి కదండి, పశువులు కూడా పుడుతున్నాయి, తింటున్నాయి కదా, మరి చచ్చిపోతున్నాయి పశువులు. దేవుడు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన కార్యము కొరకు దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో పొందాడు. ఈ లోకంలో మనం కూడా ఈ మాట చెప్పగలగాలి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరచితే తండ్రి. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడైనా సరే వాక్యం చెప్పాల్సి వచ్చినా, దయ్యాలు వెళ్ళగట్టాల్సి వచ్చినా, స్వస్థతలు చేయాల్సి వచ్చినా, ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా, యేసు ప్రభు మాట చెప్పాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను అని మాట యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మనం కూడా తండ్రి ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. ఆఖరి మాట చూడండి, 3వ మాట, యేసు ప్రభు పలికిన 3వ మాట, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడి ప్రేమను ఒంటరిగా వదిలిపెడతాడా? 16వ అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూడండి,
16వ అధ్యాయము 32వ వచనం చదువుతుంది. యోహాను సువార్త 16:32. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ప్రభువా ప్రాణాలు పెడతామన్నారు. పేతురు అడుగు వేసి నీతో పాటు మరణించాల్సి వచ్చినా పర్వాలేదన్నాడు. ఈ సమయంలో చూడండి ఏమన్నాడు, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయినను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. ఇప్పుడు చదవండి. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. ఎంత మంచి ఎక్స్పీరియన్స్. దేవుడు కొన్నిసార్లు మనకు ఇలాంటి అనుభవాలు ఇస్తాడు, ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు. నువ్వెంతో ప్రేమించే నీ ఫ్రెండ్ని వదిలేస్తాడు. ఒకవేళ మీరు తొందరపడి లవ్ అఫేర్లో పడినారనుకోండి, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వారిని వదిలిపెట్టేటట్టుగా దేవుడు నేను చేస్తాడు కదా. కొన్నిసార్లు నీ తల్లి నీ తండ్రి వదిలిపెట్టేస్తాడు. కట్టుకున్న నీ భార్య నిన్ను వదిలిపెట్టే అవకాశం, కట్టుకున్న భర్త విడాకులు ఇచ్చేస్తాడు. దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఒంటరితనం అనేటువంటి అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పౌలు యొక్క అనుభవం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. 2 తిమోతి 4th chapter. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. వెరీ ఇంపార్టెంట్. పాల్స్ ఎక్స్పీరియన్స్ చూడండి. అందరూ దయచేసి వింటున్నారా? అపోస్తలుడు పౌలు యొక్క అనుభవాన్ని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:16. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షమున నిలవలేదు, అందరూ విడిచిపోయేది, అందరూ విడిచిపోయేది. 9వ వచనం 4:9. తిమోతి నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయను. దేమా లోకమును స్నేహించునని విడిచి తెస్సలోనికీకి వెళ్ళిపోయినాడు. క్రెస్కే గలతీకి వెళ్ళిపోయినాడు. తీతు దల్మతీకి వెళ్ళిపోయినాడు. లూకా మాత్రమే నా యొద్దన్నాడు. మార్కును కూడా వెంట పెట్టుకొని రా. అందరూ విడిచిపెట్టినారు. ఎవరు పౌలు అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు లాంటి జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్ అని ఇంతవరకు పేతురు చెప్పలేదు, యోహాను చెప్పలేదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అటువంటి పౌలుకు ఎంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చినాడు. అందరిని విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. 17వ వచనం. అయితే అందరిని విడిచిపోయినా కదండి, మమ్మీ వదిలిపెట్టింది, మా డాడీ వదిలిపెట్టినారు, భార్య, భర్త, ప్రాణ స్నేహితుడు, నువ్వెంతో ప్రేమగా చూసుకునే వారిని వదిలిపెట్టేస్తాను. ఈ మధ్య మీకు ఒక విషయం చెప్పాను. ఎవరు మనం చాలా క్లోజ్గా ఉంటారు, ఎవరినైనా మనం అమితంగా ప్రేమిస్తాము, ఎవరైతే మనం అమితంగా ప్రేమిస్తారో ఆఖరికి వాళ్ళే మనం శత్రువులు అవుతారు. ఎందుకంటే అటువంటి ఎక్స్పీరియన్సెస్ దేవుడు మనకి ఇస్తాడు కదా. మమ్మీని నమ్ముకున్నావు, డాడీని నమ్ముకున్నావు, ప్రాణ స్నేహితుని నమ్ముకున్నావు, చెల్లిని నమ్ముకున్నావు, కూతురుని నమ్ముకున్నావు, కుమారుని నమ్ముకున్నావు, కోడలు నమ్ముకున్నావు. మననే ఒక ఆమె వచ్చింది, 2 కుమార్తెలు 1 కుమారుడు. ఆమెకి మన యానీ మీటింగ్ వచ్చింది. అక్క ఎక్కడున్నారక్క అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఒక కొడుకున్నాడు, 2 కూతుర్లు ఉన్నారు, మంచి హై పొజిషన్లో ఉన్నారు. ఎక్కడున్నారు అక్క? ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాను. ఎందుకు? చూసారా దేవుడి బిడ్డలారా, చాలా మందికి దేవుడి ఇలాంటి ఒంటరి అనుభవాన్ని దేవుడు ఇస్తాడు.
మరి పౌలు చూడండి, అందరిని విడిచిపోయి 17వ వచనం, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినాడు. ఎక్కడ ఉన్నాడంటే ప్రభు చెప్పండి, మన ప్రక్కనే ఉన్నాడు. అమ్మా అయ్యా, నమ్ముతారా మీరు? చెప్పండి, నమ్ముతారా? ప్రభు ఎక్కడో లేడు. ప్రభు నీ ప్రక్కన, నా ప్రక్కన. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి నేను తప్పింపబడి. ఇంకా అంత మాత్రం కాదు, 18వ వచనం, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తాడు, తన పరలోక రాజ్యమును చేరినట్లు నన్ను రక్షిస్తాడు, యుగ యుగములకు ఆయన మహిమ కలుగును గాక. ఆమేన్. నీ ఒంటరితనాన్ని యేసు ప్రభు అనుభవించినాడు. తెలుసా మీకు? మేము దేవుని సేవకులు కాబట్టి కొంతమంది మన దగ్గర ఏడ్చుకుంటూ వస్తారు. ఎందుకంటే ప్రేమిస్తున్న వ్యక్తి దూరం అయిపోతారు. ఏడ్చుకుంటూ వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. ఫోన్లు చేస్తారు కదా. ఈ ఒంటరితనము ప్రభువుకు తెలుసు. ఎందుకంటే 69వ కీర్తనలో మాట చూడండి, ఏమని రాయబడిందో. కీర్తన గ్రంథము 69వ కీర్తనలో మాట చూడండి, 20వ వచనం. కీర్తన గ్రంథము 69వ కీర్తన 20వ వచనం, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినో లేకపోయేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినో కానరాలేది. దూతలు అడుగుతూ ఉంటారు తండ్రిని, తండ్రి దేవా నీ కుమారుని రక్షించడానికి మేము వెళ్తామంటే నో, కనపడడానికి వీలు లేదు. యేసు ప్రభువు ఒక్కసారి వేడుకుంటే దూతలు వచ్చి ఉండేవారు. యేసు ప్రభు ఆయన మానవుల్లో మానవుడుగా ఉన్నాడు కాబట్టి సిలువలో వేలాడేటప్పుడు ఆ ఒంటరితనాన్ని ఆయన అనుభవించినాడు. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినో లేకపోయేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినో కానరు. ఆఖరికి తండ్రి, గాడ్ ద ఫాదర్, యేసు ప్రభు ఎన్నడే కానీ పరలోకపు తండ్రిని దేవాన్ని పిలవలేదు. నాట్ ఈవెన్ వన్స్ కదండి. He called God the Father, oh God. ఆయన సిలువలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవా నా దేవాన్ని ఎందుకు విడనాడేదివని ఆయన కేక వేశాడంటే ఆ లోన్లీనెస్ యేసు ప్రభు అనుభవించాడు. చూసారా దేవుని బిడ్డలారా, ప్రపంచంలోనే యేసు ప్రభు తర్వాత అంత గొప్ప పౌలు లాంటి వ్యక్తి కూడా దేవుడు ఏమైనా ఆఖరికి ఏమనాల్సి వచ్చింది, అందరూ నన్ను విడిచిపోయేది. తిమోతి తిమోతి అందరూ నన్ను విడిచిపోయేది. అయితే ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచినాడు కనుక సింహం నోట నుండి నేను తప్పింపబడుతుంది. తిరిగి మనం యోహాను సువార్తకు వస్తే 8వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం? ఏమని రాయబడి యోహాను సువార్త 8:29, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యోహాను సువార్త 8:16 కూడా చదవండి. యోహాను సువార్త 8:16, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను. వా, ఎంత మంచి మాట అండి. నువ్వు ఒక ఒంటరి వాడువా? యేసు ప్రభు ఏం చెప్పారు? నేను ఒక్కడనై ఉండక నేను ప్లస్ నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను. నేను ఒంటరి వాడిని కాను. యోహాను సువార్త 8:16, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రి ఎప్పుడు మనకు తోడుగా ఉన్నాడు.
ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనం ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. మన ఒంటరిగా లేము. తండ్రి మనతో కూడా ఉన్నాడు. చాలాసార్లు మన చర్చిలో ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి యెహోవా దేవుని మనకు పరలోకపు తండ్రిగా పరిచయం చేశారు. మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఏమైనా ప్రార్థన చేయమన్నాడు? పరలోకమందున్న యెహోవా అని ప్రార్థన నేర్పించినాడా? చెప్పండి చెప్పండి. ఎలా నేర్పించినాడు? మీరు ఇలాగున ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఆ పరలోకపు తండ్రి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడం రాయబడి బైబిల్లో ఒక ఆదరణకరమైన మాట నాకు తెలిసినంత 3 సార్లు అనుకుంటాను. యెహోషువ గ్రంథంలో ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకోసారి, ఇంకో చోట కూడా ఎక్కడో, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు కదండి. మన ఒంటరిగా విడిచిపెట్టాడు. మళ్ళా చదువుకుందాం. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని విడవడు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. చాలా మంది మనల్ని విడిచిపెట్టినారు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 31 6వ వచనం 8వ వచనం చూడండి. బుక్ ఆఫ్ డ్యూటరానమీ 31st chapter verse 6 and 8 చూడండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీలో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. He will never leave you nor forsake you. 8వ వచనం. మీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. భయపడకు, విస్మయమందకు మనిషి అందరి అతనితో చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో ఒకసారి ఉంది. యెహోషువతో దేవుడు చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు. యెహోషువ, మోషే చనిపోయాడు, భయపడద్దు, అదిగో నేను ఏమాత్రం విడవను అన్నాడు. నేను సేమ్ అదే వచనాన్ని పట్టుకొచ్చాడు హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో కూడా. ఏమన్నాడు? బహుశా 5వ వచనంలో, నేను ఏమాత్రం విడవను నేను అన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? యేసు ప్రభు చెప్పారు. ఏమని చెప్పాడు యేసు ప్రభు? ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆయన మన పరలోకపు తండ్రి. డాడీ మనల్ని వదిలేస్తాడా? చెప్పండి. అతన్ని మన కన్న తండ్రి మనల్ని వదిలేస్తాడా? డాడీ మన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడు. బైబిల్లో రాయబడింది, మనం ఆత్మ కలిగిన వారమే. అబ్బా తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపించాడు. మనకు తండ్రికి అంత అవినాభావ సంబంధం. మనకు తెలియకుండానే ప్రార్థనలు ఏమని పిలుస్తామంట? నాయనా తండ్రి అని పిలిచే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నాయన తండ్రిని మనం పిలిచలేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా? అబ్బా ఫాదర్. కొంతమంది గ్రామాల్లో తండ్రిని ఏమని పిలుస్తారు చెప్పండి? అబ్బా అని పిలుస్తారు. గ్రామాల్లో గ్రామస్తులు తండ్రిని ఏం పిలుస్తారు? ఇంగ్లీష్ బైబిల్లో అబ్బా ఫాదర్. తెలుగు బైబిల్లో నాయన తండ్రి అని మనం ఆయన పిలిచే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలకు పంపించాడని రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆఖరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ వచనం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 28వ వచనం చూడండి. కీర్తనలో 37:28 యెహోవా న్యాయమును ప్రేమించును, ఆయన తన భక్తులను విడవడు, వారి ఎన్నటెన్నటికి కాపాడబడరు.
మళ్ళా చదువుకుందాం. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. తన భక్తులను విడవడు కదా. నేను ఎంతో మంది వదిలేశాడు, ఎంతో మందిని వదిలేస్తాడు కదండి. ఆయన తన భక్తులను విడవడు. వారు ఎన్నటెన్నటికి వారు కాపాడబడుతుంది. మరి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి కదా. ఈరోజు 3 వాక్యాలు మనం విన్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన 3 మాటలు అదేంటంటే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. రెండవదిగా మనం చదువుతున్నాం, మనకి ఇష్టమైన కార్యాలను ఎల్లప్పుడూ చేయదు. మూడవదిగా కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టదు. ఈ 3 మాటలు మనం హృదయంలో భద్రం చేసుకుందాం. అలా జీవించడానికి దేవుడు తన కృప మనలో విస్తరింపచేయను కాక. నమ్ముకోండి, వాళ్ళు నమ్ముకోండి, రక్షణలోకి రండి. నమ్ముకోకపోతే దేవుని తండ్రి నాయన అని పిలిచదు. సృష్టికర్త అయిన దేవుని నాయన తండ్రి అని పిలిచడం ఎంత గొప్ప భాగ్యం కదా. ఆ దేవుని నాయన తండ్రి అని పిలవలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యుడు. ఇంటికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కాలుస్తూ పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడి ప్రార్థన చేస్తున్నాడు.